యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం దగ్గరలో ఉన్న హెజిలో ల్యాబ్‌లో నిన్న రాత్రి 10:20కి ప్రమాదం జరిగింది. ఈ డ్యూటీ టర్న్ అంటే షిఫ్ట్ మారే టైంలో సెకండ్ షిఫ్ట్ నుంచి థర్డ్ షిఫ్ట్ ఎంప్లాయీస్ వచ్చి మారే టైంలో లిక్విడ్ అమ్మోనియాకి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపే టైంలో కొద్దిగా అబ్నార్మల్‌గా మిక్స్ చేసే టైంలో రియాక్టర్ కొంచెం పేలి 11 మందికి గాయాలైనాయి. ఆ గాయాలైన వాళ్ళలో 2 చనిపోయినారు. మిగతా 9 మందిని హైయెస్ట్ హాస్పిటల్ కింద యశోదలో అడ్మిట్ చేశారు. రెగ్యులర్‌గా మానిటర్ చేస్తున్నాం వాళ్ళతో కూడా, హాస్పిటల్ వాళ్ళతో కూడా. ఇప్పుడు దీన్ని ఆహ్, మళ్ళీ ఆపరేషనల్ అది ఆపరేషనల్ అయిద్దని అంటే ఇయన్నీ మిగతాయన్నీ బాగు చేసుకొని ఆపరేషనల్ కండిషన్ వచ్చేదాకా సీజ్ చేస్తున్నాం. దీన్ని కంపెనీ సీజ్ చేస్తున్నాం. ఆపరేషనల్ అయిన దాకా అంటే మళ్ళీ పోయిన రియాక్టర్‌ని బాగు చేసుకొని ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వచ్చి చూసుకొని వాళ్ళు ఇది మొత్తము ఓకే వర్కింగ్ కండిషన్‌లో ఉంది చేయొచ్చు అన్న దాకా దీన్ని సీజ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాం. ఇన్సిడెంట్ మీద ఫర్దర్ ఎంక్వైరీ చేయమని లేబర్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం. కంపెన్సేషన్ కూడా చనిపోయిన వాళ్ళకి కూడా భారీగా అంటే వాళ్ళ కుటుంబాన్ని లైవ్లీహుడ్ బాగుండాలని చెప్పి కంపెన్సేషన్ కూడా డిస్కస్ చేస్తున్నాం. అదేవిధంగా గాయపడ్డ వాళ్ళందరినీ కూడా వాళ్ళు మళ్ళీ కోలుకున్న దాకా హాస్పిటల్ మంచి మంచి సౌకర్యాలను హాస్పిటల్లో జాయిన్ చేయించాలని చెప్పడం జరిగింది. వాళ్ళు అంగీకరించారు. అదేవిధంగా కంపెనీ క్లోజ్ అయినా సరే దీంట్లో 360 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. మళ్ళీ కంపెనీ తెరిచిన దాకా వాళ్ళందరూ కూడా జీతాలు ఎట్టి పరిస్థితులు ఆపొద్దని చెప్పాం. ఎందుకంటే దీని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ 320 మందికి కూడా జీతాలు ఇవ్వాల్సిందే అని చెప్పినాం. అది కూడా అంగీకరించారు. సో కంపెన్సేషన్ అనేది ఇంకా నడుస్తుంది, చర్చలు నడుస్తున్నాయి. కంపెన్సేషన్ మీద మనమైతే చాలా ఎక్కువ అడుగుతున్నాం కంపెన్సేషన్. గతంలో ఇదే రియాక్టర్లో చనిపోయిన వాళ్ళకి 1.5 అంటే అప్పుడు కూడా అతను రియాక్టర్లో దూకినాడు. అది హ్యూమన్ ఎర్రర్ అది. అప్పుడు కూడా 1.5 crore ఇచ్చినారు. దానికంటే మించి ఇవ్వాలని చెప్పేసి మనము అంటే వాళ్ళకి ఇంకా వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదు. యాక్చువల్గా ఖమ్మం నుంచి ఒకళ్ళు ఉన్నారు, పెద్ద ఊర మండలం నుంచి ఒకరున్నారు చనిపోయిన వాళ్ళు. ఇంకా ఇప్పుడు దాంట్లో మిగతా 9 మందిలో కూడా ఒకళ్ళ పరిస్థితి క్రిటికల్ గా ఉందని తెలిసింది. ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి గాయపడ్డ వాళ్ళకి వాళ్ళ డిజేబిలిటీని బట్టి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పాం. అంటే వాళ్ళ డిజేబిలిటీ బట్టి కంపెన్సేషన్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకి ఎంత సర్వీస్ అంత సర్వీస్ వరకు జీతాలు ఇవ్వాలని అవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చెప్పాం రాసుకోమని. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ లోనే ఉండి మళ్ళీ ఒకసారి పరిశీలన చేస్తున్నారు. దాంట్లో రన్నింగ్ డ్రగ్ ఉంటుంది. రన్నింగ్ డ్రగ్ తీయాలా వద్దా అనేది ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ సంబంధించిన విషయం. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ వాళ్ళు కూర్చొని రన్నింగ్ డ్రగ్ తీయకపోతే వచ్చే నష్టం ఏంటి, తీస్తే వచ్చే నష్టం ఏంటి వాళ్ళు బేరీజ్ వేసుకొని రన్నింగ్ డ్రగ్ తీయాలా వద్దా అనేది వాళ్ళు చూసుకుంటారు. కంపెనీ అను ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ దాని మీద డెసిషన్ తీసుకుంటారు. అంటే రన్నింగ్ డ్రగ్ తీయకపోతే మళ్ళీ ఏమన్నా పేలిపోయే అవకాశాలు ఉన్నాయనేది చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాం. సో మన తరపున, ప్రభుత్వం తరపున వాళ్ళకి ఈ ప్రమాదాన్ని మనము రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఇటువంటి జరగకుండా ఉండటం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఫ్యాక్టరీస్ వాళ్ళతో కూడా మాట్లాడి సేఫ్టీ వింగ్ వీళ్ళకి కూడా సేఫ్టీ వింగ్ ఉంటుంది. ప్రతి వారం సేఫ్టీ వింగ్ తో మాట్లాడి మీటింగ్లు పెడుతుంది. మీకు ఈ సాయి వాళ్ళ దగ్గర జరిగినప్పుడైనా ఎప్పుడైనా సరే ఈ షిఫ్ట్ ఎప్పుడైతే మారుతున్నారో అప్పుడే ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే 10 షిఫ్ట్ మారేటప్పుడే జరుగుతుంది. ఎప్పుడైనా 10 నుంచి 10:30 మధ్యలోనే షిఫ్ట్ మారుతారు. ఆ షిఫ్ట్ మారే టైంలో ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి షిఫ్ట్ పోయేటప్పుడు ఈ ప్రమాదం జరుగుతుంది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయమని ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చెప్పాం. ఈ ఎంక్వైరీ దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లైంట్ లాడ్జ్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఫర్దర్ ఎంక్వైరీ చేస్తారు. అన్నిట్లో ఇప్పుడు అన్ని పరిశ్రమల మీద కూడా ఈ మంగళవారం నాడు బుధవారం నాడు మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి సేఫ్టీ మెజర్స్ వాళ్ళు తీసుకున్న సేఫ్టీ మెజర్స్ ఎంప్లాయీస్ అసలు ముఖ్యంగా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, టర్న్ డ్యూటీస్ ఎప్పుడు ఉన్నాయి, ఇవన్నీ యాక్చువల్ ఇంత ముందు కూడా కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి చెప్పినారు. కానీ రిపీటెడ్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి దీని మీద సీరియస్ గానే థర్డ్ పార్టీ టీమ్ వేసి స్కిల్డ్ అన్స్కిల్డ్ అనేది కూడా ఒకసారి అది కూడా చూస్తాం. స్కిల్ అంటే యాక్చువల్గా ఎంప్లాయీస్ అందరూ కూడా మన నేటివ్ కాదు వీళ్ళు. బయట నుంచి ఇప్పుడు ఖమ్మం నుంచి ఒకళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళలో, గాయపడ్డ వాళ్ళలో కూడా 4 ఖమ్మం నుంచి ఉన్నారు. ప్లస్ మన మిర్యాలగూడ నుంచి ఉన్నారు, మునగాల నుంచి ఉన్నారు. మన లోకల్ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే మనం ఇంకొంచెం పోరాడడానికి వాళ్ళ లోకల్ అయినా ఎక్కడైనా సరే మనమైతే వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాల్సింది. వాళ్ళ ప్రాణానికి విలువ కట్టడం కాదులే కానీ వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు కాబట్టి వాళ్ళు చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. దీని ముందైతే యాజ్ ఇట్ ఈజ్ గా సీజ్ చేస్తున్నాం.
వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇది కూడా ఇప్పుడు చాలా మంది ఈ చనిపోతున్నారు. ఈ సంఘటన గురించి మాట్లాడదాం. ఈ సంఘటన విధి కంపెనీలో చాలా మంది వేరే స్టేట్ వాళ్ళు కూడా చనిపోతున్నారు. వాళ్ళ లోపల మనము మీరు చెప్పింది అక్షరాలు లేదు. మనకు ఈ చుట్టుపక్కల దాదాపు 80 నుంచి 90 ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా తరోగా ఇన్స్పెక్షన్స్ చేసి ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నారు, పీసీబీ వాళ్ళు ఉన్నారు, లేబర్ ఉన్నారు, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతా ఇక్కడే ఉన్నారు. మీరు లోన చూస్తే ఇది 2006లో ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్టరీ. 2006లో ఫస్ట్ ఒక 6 నెలల క్రితమో 5 నెలల క్రితం ఒకళ్ళు చనిపోయినారు. తర్వాత ఇది సేఫ్టీ మెజర్స్ ఇంకా ఎక్కువ వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకొక వ్యక్తి కూడా చనిపోయినట్టు సమాచారం ఉంది సార్. అదే చెప్పు 11 మందిలో 2 చనిపోయినారు, ఇంకొకళ్ళు సీరియస్ గా ఉందన్నారు. ఒకళ్ళే ఉంది సీరియస్ గా. లేదు ఒకటే ఉంది. అదేనా?